బాగుందా? రైట్. చాలా చక్కగా ఎంతసేపు మంచి మాటలు స్టాండ్ అంతా మొత్తం వీడియో తీయాలా? నేను చేస్తాను చేతులు అలా మాట్లాడద్దు. జకరియా మలాకి Yes,
చాలు, రేపు మళ్ళీ తిందాం, ఓకేనా? సరే. వర్షం పడకపోతే పంటలు రావు, పంటలు రాకపోతే ఫుడ్ వస్తుందా? ఫుడ్ రావు. అయితే అదే టైం ఏం జరిగిందంటే ఏది అయినా ఒక భక్తుడు ఒక విధవరాలికి వెళ్ళాడు. ఈ స్టోరీ మీ అందరికీ తెలిసిందే కదా. కొంచెమే పిండి ఉంది, కొంచెమే కొంచెమే అంటే కొంచెమే పోయినా ఓకే చాలు, కొంచెమే నూనె వస్తుంది. అయితే ఏరియా ఒక భక్తుడు ఒక ప్రాఫిట్ వచ్చాడు, వాళ్ళ ఇంటికి వచ్చి ఏమన్నాడు, అమ్మా నీ దగ్గర ఏమైతే ఉందో తినడానికి నాకు తీసుకొస్తాను అన్నాడు. ఒకవేళ మనం మిగిలితే అది భూమి కొడుకు తినండి అని అన్నాడు. అయితే నాకు ఏం చేయాలి ఏం అర్థం కాలేదు. అరే కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, వీటితోటి ఒక రొట్టె చేసుకొని నేను నా కొడుకు తిని ఇంకా తర్వాత ఏం జరుగుతుందో తెలియదు అని అనుకున్నది. కానీ ఏరియా అడిగేసరికి ఆమె నూనె దేంట్లో అయితే స్టోర్ చేసుకుంటుందో ఆ ఉడన్ దాంట్లో నుంచి నూనె అంతా తీసేసి పోసేసింది. ఉన్నదంతా పోసేసింది. ఇంకా సరిపోయింది, ఇంకా లేదు ఇంకా, ఓకేనా? ఇంకేముందో చూడు, ఏం లేదు, మొత్తం అంతా పోసేసింది. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏలియాని ఆమె గౌరవించింది కాబట్టి, ఆమెకి ఇచ్చింది కాబట్టి దేవుడు మరి ఆమెని ఆశీర్వదించాడు. ఏలియాకి ఇచ్చింది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మరి ఆమె వేలల్లో ఎప్పుడు కూడా గిన్నెలో ఎప్పుడు కూడా నూనె అవ్వకుండా దేవుడు ఆమెకు సహాయం చేశాడు. మళ్ళా ఒక రోజు ఏమైందో తెలుసా? మళ్ళా సాయంత్రం ఆమెకు ఆకలేసింది. ఆకలేస్తే పిండి ఉందా? అయిపోయి ఉందా? లేదు, పిండి ఉన్నదంతా ఇక్కడ ఎవరికి ఇచ్చేసింది? ఏలియాకి ఇచ్చేసింది. నూనె ఏం చేసింది? మొత్తం అంతా పోసేసింది. అయితే సాయంత్రం కొంచెం ఏమైనా ఉందేమో చూద్దామని చెప్పి దాంట్లో చూసింది. చూడగానే సరే చూపనిస్తే మళ్ళీ నూనె వచ్చింది. సరే అని రాత్రికి తినేసి పడుతుంది. మళ్ళీ పొద్దున్న లేస్తే ఏమవుతుందా? మళ్ళా అవుతుంది. సరే ఆమె దగ్గర మళ్ళీ కొంచెం ఏమన్నా పిండి ఉందేమని చూద్దామని ఆ పిండి దగ్గరికి వెళ్ళి చూసింది. కొంచెం పిండి వచ్చింది. అయితే మళ్ళీ రొట్టెలు చేయాలంటే ఏం కావాలి? మళ్ళీ నూనె కావాలి. అయితే ఈసారి ఏం చేసిందంటే నూనె ఉంటుందా లేదా చూద్దామని, ఉందా లేదా, అయిపోయింది కదా, ఇందాకనే అయిపోయింది కదా అని అనుకుంటుంది. గర్ల్స్ దయచేసి మీ చెప్పులు అక్కడ చెప్పులు స్టాండ్ ఉంది అక్కడ వదిలిపెట్టి లోపలికి రండి. బయటికి పర్మిషన్ లేకుండా ఎవ్వరు బయటికి వెళ్ళొద్దు. ఇంకోటి వాలంటీర్స్ ఒకసారి లెగండమ్మా ప్లీజ్ గెటప్. వాలంటీర్స్ గెటప్. 15 సంవత్సరాల పైన 16 సంవత్సరాల నుంచి ఏ వయసులో ఉన్న వాళ్ళందరూ లెగండి. వీళ్ళు సీనియర్ క్లాస్ ఇక్కడ కదా, మిషనరీ టీచర్ ఓకేనా? అర్థమైంది కదా? సీనియర్ ఎవరా? ఎవరు కావాలి సీనియర్కి? సీనియర్ గ్రూప్ నాది. మీకు ఇప్పుడు క్లాసెస్ ఎక్కడంటే సీనియర్ గర్ల్స్ అందరూ కూడా ఇక్కడ స్టేజ్ పైన మీ క్లాస్. సీనియర్ గ్రూప్ అంతా కూడా అక్కడ సండే స్కూల్ హాల్ ఉంది, అందులో జరుగుతుంది. ఓకే సరే, ఇప్పుడు మిషనరీ లెసన్ టీచర్స్ మీకు చెప్తాను. మిషనరీ లెసన్ టీచర్స్ మీకు చాలా దూరం నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళు తిరుపతిలో సిఎఫ్ మినిస్ట్రీస్ చేస్తున్నారు. నెక్స్ట్ జ్ఞానం పొదుపుగా ఉన్నాయో అక్కడ దేవుని అడగవచ్చు. ఏ నీ గురించే జ్ఞానం పొదుపుగా ఉంది.
దుష్టుల ఆలోచన చెప్పుకున్న నడవక ఏ ఇదిగో నీ గురించి దేవుడు తగడు ప్రతిదీ నా గురించి చెప్తున్నావుగా నీ గురించి అవుతుంది ఉపహాసకులు కూర్చున్న చోటున కూర్చున్నాక నీ గురించి నా గురించి చెప్పిందా సరే ఓ మంచి నేనేం కాకూడదు మంచి మీరు వస్తావా ఏం చేస్తున్నారు మీరు? బైబిల్ చదువుతున్నావా కొత్త చదువు కదా కంప్లీట్ చేద్దామని మా దగ్గర తెలుసుకోవాలి కానీ ఆ బైబిల్ మా తాతకి మా మామ తప్ప ఇచ్చారు ఆ కర్రతో పడతా తీస్తే ఛాన్స్ చదివా కానీ ఇక్కడ ఎట్లా బాధాలి ఏమైందిరా నాకేం నిద్ర పోతుంది వేళ వస్తుంది భయం వస్తుంది బైబిల్ నాకు పెట్టుకున్నావా ఏం కావాలా ఏం కావాలి అర్థమవుతుందా నా కాల్ లేదు నువ్వు లేదు నువ్వు ఏం చెప్పు ముందుగా ఏం కా బాబు రేపు కొనుక్కో బయట కొనుక్కో వచ్చింది వచ్చి కొనుక్కో నెక్స్ట్ డే ఏంద్రా ఈరోజు రిజల్ట్స్ అంటగా చూసుకోలేదా సర్లే బయటికి వెళ్తావా నమస్తే నేను పాస్ అవుతున్నానా గురు నీకుందే రేపు మొత్తం పెళ్ళాలి నువ్వే పైకి చేస్తే చేయవచ్చి జ్ఞానం వచ్చి కన్నా నాకేమో రాలేదు ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ దగ్గర ఒక బైబుల్ చదువుతా టైం అంతా వేస్తే బైబుల్ చదువుకోమమ్మా ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ దగ్గరవా నువ్వే కాదా బైబిల్ చదివితే పాస్ అవుతాం బైబుల్ డైలీ చదవాలా ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ దగ్గర రెండు చేయాలి అంతేగాని ఎగ్జామ్ చదవకుండా బైబుల్ ఒకటి చేసేది పాస్ అవుతారని కుదరదు అవునులే అని చెప్పి కూడా కరెక్టే ఈసారి నెక్స్ట్ బాగా చదివి దేవుడి సహాయంతో పాస్ అవుతాం ఇద్దరుగా అర్థం కాలేదు నేను టైంలో బైబిల్ చదువుతున్నాను రెండు ఏది దేవుడు సహాయం చేస్తాడు చదువుతాయిగా
హాయ్ అంటున్నారు. హాయ్ అన్నారు మంచి అంటే కదా అవునా? మీ చోటు కొంచెం వినిపించట్లేదు కానీ చెప్పండి హాయ్ అండి. సూపర్ స్మార్టీ. మీ పేరు స్మార్టీగా చాలా స్మార్ట్ గా ఉంది. నాకు ఒక విషయం తెలుసా? ఏంటంటే గవర్నమెంట్ విక్టోరియన్ లో బ్రాంచ్ వర్షిప్ చర్చ్ లో క్యాంప్ లేదా మంచి పిల్లలు మంచి పిల్లలు చెడుతుందా? ఎంతమందికి ఏ సెట్ ఇష్టం? ఇష్టమా? సరే ఎప్పుడైతే మీరు గోల్ చేస్తారో ఎవరు సంతోషపడతారో తెలుసా? శాంతరే నా పిల్లలు గోల్ చేస్తారో తెలుసా? ఒకవేళ మీరు గోల్ చేస్తే సంతోషపడతారు. మా టీం చెప్పండి పిల్లలు. దేవుని ఆశ ఏంటో నీ ఆశ ఏంటి? అందరు పెడతారు. ఓకే పిలుస్తున్నారా? చాలా విషయాలు నేర్చుకున్నాను ఈరోజు. పాట నేర్చుకున్నారా? యాక్షన్ వచ్చాయా? కొంతమంది ఇలా చేస్తున్నారు మోషన్ 5 ఉన్నారా? సరే స్మార్టీ విను. రేపు పిల్లలు ఎన్నికి వస్తారు? నువ్వు ఎన్నికి వస్తావా? అప్పుడే కానీ నువ్వు ముందు రావాలి. బ్యాగ్ చూస్తే వస్తావా? సరే సరే కానీ ఓకే. పిల్లలు రేపు ఎన్నిగా వస్తుంది? ఇక్కడ వస్తారా? తీసుకొస్తావా? సరే పిల్లలు మీకు ఒక వాక్యం ఏంటో తెలుసా? ఒకవేళ 5 తీసుకొస్తే 5 స్టార్. ఓకే 5 తీసుకొస్తే ఏంటి? అంటే మీకు 5 స్టార్ కావాలి. తీసుకోవాలి 5. సరే ఓకే. లోపల మీ ఫ్రెండ్స్ తీసుకొస్తావా? దేవుని అక్షరాలు దేవుని 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 వెరీ గుడ్. సరిగ్గా ప్రేర్ చేసుకోవచ్చు. చేద్దాం. బాయ్ చెప్పండి. టైం అయిపోయింది. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలి. బాయ్ ఓకే సరే కలుసుకుందామా? చేద్దాం. 1 2 3 వెరీ గుడ్. నాతో చేద్దాం. 1 2 3
Comes from the Lord, close the lines. ఎవరు కలగలుగుతారా మహానుభావుడైన శ్రేష్టమైన ఆశ్రయిస్తూ